So these are distractions and deviations that you need to avoid it. So in a phased manner, what I'm trying to say is that PYQs, నేను లాస్ట్ 3 months నుంచి ఏం చేస్తున్నామంటే ఇట్లా PYQs మీకు రిలీజ్ చేస్తాను. ఎందుకు రిలీజ్ చేశానంటే ఈ PYQs పేపర్ వైజ్ తెలంగాణ అండ్ ఏపీపీఎస్సి కలిపిన దాదాపు 2007 నుంచి 2024 నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత మనకి 10 సార్లు మెయిన్స్ జరిగింది. 10 సార్లు మెయిన్స్ జరిగింది 2007 నుంచి 24 వరకు. I have segregated, our R&D team has segregated chapter wise, and we have realized that the same question in one way or another way is repeating. That's it. Same question is repeating in one way or another way. Syllabus అనేది reference, that is the locus. Focus is PYQs. There is approach called locus and focus. ఇట్లాంటి సిలబస్ అనేది మనకి టెంటేటివ్గా వచ్చినప్పుడు స్టూడెంట్ ఏమనుకుంటాడంటే ఏపీపీఎస్సీ కెన్ ఆస్క్ ఫ్రమ్ ఎనీథింగ్ అండర్ ద స్కై అనేసి ఒక మిత్ అనేది పెట్టుకుంటాడు. అలా పెట్టుకుంటే నువ్వు ప్రతిదీ చదవాలి, ప్రతిదీ రివిజన్ చేసుకోవాలి, ప్రతిదీ రాసేంత టైం అనేది ఉండదు. ఫస్ట్ నేను ఏం చెప్తానంటే ఫోకస్ అప్రోచ్లో వెళ్తాం. ఫోకస్ అప్రోచ్ ఏంటంటే ఫస్ట్ పీవైక్యూస్ని అంటే ఫెయిల్డ్ కామెంట్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే పంచాయతీ సిస్టమ్ if implemented in letter and spirit will be leading to the vision of Gram Swaraj. In this context, examining the role of newly constituted Swarna Panchayat, Swarna Gram. Panchayat system మారింది కదా, ఇప్పుడు పేర్లు మారినాయి. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు. సో ఇదే క్వశ్చన్ అడుగుతాను మళ్ళీ. సో ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ ఈజ్ సేమ్, థీమ్ ఈజ్ సేమ్, బట్ ద వర్డింగ్ ఓన్లీ చేంజెస్.